హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబట్టి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో కూడా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ హైప్ ఇచ్చి నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లేటెస్ట్ మోడల్లో కాంపాక్ట్ ఎస్యూవీ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2024 థర్డ్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2024 10th మంత్ రిజిస్ట్రేషన్ హ్యూండై వెన్యూ ఎస్ఎక్స్ డీజిల్ మాన్యువల్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ ఎందుకు స్పెషల్ అంటే సో వెహికల్కి వచ్చేసి ఏంటంటే 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైజ్లో మీరు చూసుకుంటే సో వెహికల్ వచ్చేసి ఎస్ఎక్స్ మోడల్ కాబట్టి మీకు ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ తో పాటు మనకు టర్నింగ్ లైట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇండికేటర్ తో పాటు మీకు ఇక్కడ డే టైమ్ రన్నింగ్ లైట్స్ కూడా ఉన్నాయి చూడండి. ఫ్రంట్ పొజిషన్ అనేది ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో మెయింటైన్ చేస్తుంది. సో ఎక్కడ కూడా మనకు డ్యామేజెస్ లేవన్నమాట. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో అండర్ బాడీలో కూడా మీకు ఎలాంటి యాక్సిడెంటల్ కానీ ఫ్లడ్ కానీ లేదనమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ లో మనకు చూసుకుంటే సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ లో మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ వచ్చేసి ఏంటంటే 1500 cc వస్తుంది అనమాట. 4 సిలిండర్ ఇంజిన్ ఇది. సో వెహికల్ సంబంధించిన సో బానెట్ చూసుకుంటే బానెట్ వైస్ ఒరిజినల్ బానెట్ ఉంది. అండ్ ఆప్రన్స్ కూడా మీరు చూసుకుంటే ఆప్రన్స్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉందన్నమాట ఫ్రంట్ పొజిషన్ లో. అండ్ వెహికల్ సంబంధించిన క్యాప్స్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఫ్రంట్ పొజిషన్ లో ఎలాంటి యాక్సిడెంటల్ అయితే లేదు. నేను నీట్ ఇన్స్పెక్ట్ చేశాను. అండ్ వెహికల్ సంబంధించిన గేస్ కూడా చూసుకోండి. సో రీసెంట్ గానే సర్వీస్ చేశారనమాట వెహికల్. అండ్ బ్యాటరీ కండిషన్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మీరు చూసుకుంటే సో వెహికల్ కి వచ్చేసి ఏంటంటే కంపెనీ టైర్స్ ఉన్నాయన్నమాట. సో వెహికల్ టైర్స్ వచ్చేసి సిఏ టైర్స్ అప్ టు 70% వరకు మనకు టైర్ కండిషన్ ఉంది. అండ్ దాంట్లో మీరు చూసుకుంటే డైమండ్ కట్ అలవిస్ ఇంటిగ్రేటెడ్ మీకు డిస్క్ బ్రేక్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. వెహికల్ టైర్ సైజ్ చూసుకుంటే 215/60 R16 ఇంచెస్ అనమాట. దాంతో మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది. రైట్ సైడ్ లో మీరు చూసుకుంటే ఓవర్వేమ్ కి మనకి ఇక్కడ బాడీ కలర్ అండ్ ఇండికేటర్ కూడా మీరు ఇక్కడ చూసుకోండి. అండ్ దాంతో పాటు మనకి క్రోమ్ ఫినిష్ వేయించారు. దీనికి వచ్చేసి కీలెస్ ఎంట్రీ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కీలెస్ ఎంట్రీ కూడా ఉంది. వెన్యూది డోర్ ప్రొటెక్టర్ ఉందన్నమాట. సో ఇక్కడ మీకు సైడ్ పట్టి కూడా అడిషనల్ యాక్సెసరీస్ అన్నమాట డోర్ పట్టి. అండ్ ఇక్కడ మీకు చూసుకోవచ్చు బ్లాక్ కలర్ డిఫ్యూజర్ కూడా ఉందన్నమాట కింద. సో అది ఒక మనకి మంచి ఎస్యూవీ లుక్ వస్తుంది. సో వెహికల్ సంబంధించిన గ్లాసెస్ అన్ని కూడా హ్యూండై గ్లాసెస్ అండ్ ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయన్నమాట. సో ఇంటీరియర్స్ వైస్ లో మనం చూసుకుంటే సో ఇక్కడ సో మనకి ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఓవర్ వేమ్స్ వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ చూసుకోవచ్చు సో వెహికల్ సంబంధించి ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను. సో వెహికల్ సంబంధించిన పవర్ విండోస్ అనే వర్కింగ్ కండిషన్ లో ఉంది ఫ్రంట్. అండ్ దాంతోపాటు రేర్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. డోర్ హ్యాండిల్ వచ్చేసి మనకి సిల్వర్ ఫినిష్ ఉంది అనమాట. ట్విట్టర్ కూడా ఉంది. దాంతోపాటు మ్యూజిక్ ఇక్కడ స్పీకర్ కూడా అవైలబుల్ ఉంది. సో మనకి లోపలికి ఇంటీరియర్స్ వైజ్ చూసుకుంటే మనకి ఇక్కడ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది. అండ్ స్టీరింగ్ కూడా టిల్టబుల్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే పుష్ స్టార్ట్ బటన్ ఉంది. సో ఆటోమేటిక్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు చూసుకుంటే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. అండ్ వెహికల్ కూడా మీరు చూసుకోండి. సో స్టీరింగ్ కి మనకి లెదర్ స్ట్రిప్ కూడా వేయించారు. దాంతోపాటు స్టీరింగ్ మోటార్ కంట్రోల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వెహికల్ కి వచ్చేసి ఏంటంటే 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ అండ్ సీట్స్ కి ఎయిర్ బ్యాగ్ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఏ పిల్లర్ నుంచి బి పిల్లర్ సి పిల్లర్ వరకు ఎయిర్ బ్యాగ్స్ ఉంది. అండ్ పైన మీరు ఇక్కడ చూసుకుంటే సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది. సో సన్ రూఫ్ వర్కింగ్ కూడా చూపిస్తాను చూడండి. సన్ రూఫ్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉందన్నమాట. అండ్ సో వెహికల్ సన్ రూఫ్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మైక్ ఉంది. అండ్ దాంతోపాటు సన్ షేడ్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోండి. సో సన్ షేడ్స్ కూడా కవర్స్ చింపలేదు. అండ్ వెహికల్ సంబంధించిన డాష్ బోర్డ్ చూసుకుంటే డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ ఉంది. క్రీమ్ ఫినిష్ తో పాటు బీచ్ ఫినిష్ అండ్ బ్లాక్ కోడ్ ఉందన్నమాట. సో ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ కూడా ఉంది. టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ అన్ని కంట్రోల్స్ ఉంటాయన్నమాట. ఇందులో మనకు నావిగేషన్ బ్లూటూత్ అన్ని చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏసీ ఆల్రెడీ ఆన్ చేస్తుంది. అండ్ ఏసీ కూడా ఫుల్ చిల్డ్ ఏసీ ఉందన్నమాట దీంట్లో. అండ్ ఇక్కడ మీకు చూసుకోవచ్చు యూఎస్బి అండ్ దాంతో పాటు మనకు పవర్ సాకెట్ సి టైప్ పవర్ సాకెట్ కూడా ఉందన్నమాట. సిగరెట్ లైటర్. అండ్ ఇక్కడ మీకు మనకి వైర్లెస్ చార్జర్ కూడా ఉంది. అండ్ వెహికల్ వచ్చేసి 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ 1 రివర్స్. మీకు రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది చూసుకోండి. అండ్ దాంతోపాటు వెహికల్ సంబంధించిన కీ కూడా చూడండి. పుష్ స్టార్ట్ బటన్ గా డ్యూయల్ కీస్ అవైలబుల్ ఉంది. అండ్ ఆర్మ్రెస్ట్ కూడా వర్కింగ్ కండిషన్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఆర్మ్రెస్ట్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉందన్నమాట. వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది ఓన్లీ 28,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్ అనమాట. సో ఇలాంటి
మాల్ ఫంక్షనింగ్ అయితే లేదు. సో రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ గా ఉంది. అండ్ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకుంటే రైట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే సో కంఫర్ట్ అయితే ఎక్స్ట్రాడనరీ కంఫర్ట్ ఉంది అన్నట్టు. ఫ్రంట్ లెగ్ రూమ్ కానీ హెడ్ రూమ్ కానీ సో మంచి కంఫర్ట్ ఉంది. సో 3 మెంబర్స్ కంఫర్టబుల్ గా మనం ట్రావెల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎయిర్ బ్యాగ్ కూడా ఉంది చూడండి. సో వెహికల్ వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ అనమాట. దీంట్లో వచ్చేసి ఏంటంటే రేర్ ఏసీ కూడా అవైలబుల్ ఉంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఏసీ కూడా కంట్రోల్స్ అండ్ దాంతో పాటు ఇక్కడ మనకు పవర్ సాకెట్ సీ టైప్ పవర్ సాకెట్ కూడా వచ్చింది అనమాట. సో మనకు ఫాస్ట్ చార్జెస్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ సీట్ ఎయిర్ బ్యాగ్ కూడా మీకు చూపించలేదు, అది ఒకటి చూపిస్తాను రండి. సో సీట్ కి సంబంధించిన ఎయిర్ బ్యాగ్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది చూడండి. సీట్ కి సంబంధించిన ఎయిర్ బ్యాగ్. సో వెహికల్ వచ్చేసి అనేది 6 ఎయిర్ బ్యాగ్స్ అనమాట. సో వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో మీరు చూసుకుంటే ఇక్కడ మనకి షార్క్ ఫిన్ యాంటీనా ఉంటుంది. అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ డీఫాగర్, దాంతో పాటు రేర్ వైపర్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. స్టాప్ ల్యాంప్ ఇక్కడ ఉంది. హ్యూండై వెన్యూ వెహికల్ ఎస్ఎక్స్ బ్యాడ్జింగ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కెమెరా ఇక్కడ ఉందన్నమాట. సెన్సర్స్ కూడా మీరు ఇక్కడ చూసుకుంటే సెన్సర్స్ అవైలబిలిటీ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో అండర్ బాడీలో కూడా మనం ఇన్స్పెక్ట్ చేస్తాం, ఎలాంటి అండర్ బాడీలో యాక్సిడెంటల్ అయితే లేదు. అండ్ వెహికల్ సంబంధించిన డిక్కీ డోర్ చూపిస్తాను చూడండి. సో అప్ టు మనకి 400 to 500 లీటర్స్ బూట్ స్పేస్ ఉందన్నమాట. దాంతోపాటు ఇక్కడ మనకు స్టెప్నీ టైర్ ఇప్పటి వరకు మనం ఓపెన్ చేయలేదు అనమాట. అండర్ స్టెప్నీ పేస్టింగ్ కూడా మీరు చూసుకోండి. సో స్టెప్నీ పేస్టింగ్ అనేది కంప్లీట్ గా ఒరిజినల్ గా ఉందన్నమాట. స్టెప్నీ టైర్ ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. అండ్ జాక్ కూడా నాకు తెలిసినంత వరకు జాక్ కూడా యూజ్ చేయలేదు అనమాట. సో జాక్ కూడా అన్యూజ్డ్ జాక్ ఉంది. అండ్ దాంతో పాటు సో మీకు ఇక్కడ క్వార్టర్ ప్యానెల్ కూడా చూడండి. క్వార్టర్ ప్యానెల్ కూడా అంతా ఒరిజినల్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది అనమాట. సో బ్యాక్ సైడ్ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది. అండ్ డిక్కీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో నైట్ టైం ఇది మనకి చాలా యాడెడ్ అడ్వాంటేజ్. సో చాలా మంచిగా అనిపించింది ఆ లైట్స్ ఉండడం. ఎందుకంటే మనం నైట్ టైం అది ఓపెన్ చేసినప్పుడు మొత్తం చీకటి ఉంటే మళ్ళీ ఫోన్ గురించి చూసుకోవాలి. సో రైట్ సైడ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు డీజిల్ సింబల్ బ్యాడ్జ్. సో ఇక్కడ మనకి ఫ్యూయల్ ఓపెనింగ్ ఉంది. అండ్ దానికి సంబంధించిన టైర్ కండిషన్ కూడా చూసుకోండి. సియట్ అండ్ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయన్నమాట. అండ్ టైర్స్ కూడా ఇది ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మీరు చూసుకుంటే వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ లో ఎలాంటి స్క్రాచెస్ కానీ యాక్సిడెంటల్ కానీ ఇలాంటిది ఏం లేదనమాట. సో వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ డోర్ కండిషన్ లో ఉందన్నమాట. అండ్ మనం ప్రతి వీడియోలో కూడా చూపిస్తాం కూడా రోబోటిక్ పంచెస్. సో వెహికల్ సంబంధించిన రోబోటిక్ పంచెస్ కూడా చూడండి. సో కంప్లీట్ గా ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు నీట్ గా ఇన్స్పెక్ట్ చేశాను. ఎలాంటి గ్లాసెస్ కానీ డోర్స్ కానీ మారలేదు అనమాట. సో వెహికల్ సంబంధించిన గ్లాసెస్ కూడా మీరు చూసుకోండి. సో మొత్తం కూడా ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయన్నమాట. అండ్ వెహికల్ కి సంబంధించిన లెఫ్ట్ డోర్ కూడా ఒరిజినల్ గా ఉంది. అండ్ వెహికల్ కి వచ్చేసి ఏంటంటే ఫుల్ మ్యాటింగ్ కూడా అవైలబుల్ ఉంది. మీకు మళ్ళీ అడిషనల్ గా ఫుల్ మ్యాటింగ్ వేయించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. ఎయిర్ బ్యాగ్ కూడా చూడండి, కో ప్యాసింజర్ కూడా ఎయిర్ బ్యాగ్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వెహికల్ కి సంబంధించిన సో మాన్యువల్ బుక్ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఫస్ట్ ఎయిడ్ కిట్, మాన్యువల్ బుక్, ఎవ్రీథింగ్ అంతా అవైలబుల్ ఉంది అనమాట. సో కార్లోనే పెట్టారు కస్టమర్. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ గా ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ వైజ్ చూసుకుంటే వెహికల్కి వచ్చేసిందంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్ చూసుకుంటే దీనికి వచ్చేసిందంటే అప్ టు 95% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీకు సిబిల్ బాగుంటుంది. సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే మనం ప్రైవేట్ ఫైనాన్స్ తో టైప్ అయిపోయాము. మీకు ఓన్ హౌస్ గ్యారెంటర్ కానీ మీకు కానీ ఓన్ హౌస్ ఉంటే అప్ టు 70% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. సో వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్. అండ్ తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అనమాట. సో ఇది ఢిల్లీ వెహికల్ అయితే కాదు, నేను ఢిల్లీ కాస్ట్ అసలు డీల్ చేయను అనమాట. సో వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. షోరూమ్ నుంచి ఇన్వైజ్ ఓనర్ అనమాట సార్. సో వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది మన 12,65,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో వెహికల్ కి వచ్చేసి ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. మీ దగ్గర మంచి కార్ అయ్యి ఉండి నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్ ఉండి జెన్యూన్ రీడింగ్ ఉంటే మాత్రం సో మీ దగ్గర ఎలాంటి కార్ అయినా నేను మీకు ఎక్స్చేంజ్ చేసుకుంటాను అనమాట. సో ఇలాంటి బ్యూటిఫుల్ కార్స్ మీకు ఇస్తాను. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. సైనింగ్ ఆఫ్ ఏ శివకృష్ణ అంబటి.